క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 6వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, బాప్తీసమిచ్చి యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలియా అనియు, మరికొందరు ఈయన ప్రవక్త అనియు, ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడని చెప్పుకొనుచుండ్రి. అయితే హేరోదు విని, నేను తల కొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెండ్లి చేసుకునినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగపట్టి అతన్ని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుతూ వచ్చెను. మరియు అతని మాటలు విన్నప్పుడు ఏమీ తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పరిచర్య నిమిత్తమై అభిషేకించి పంపించిన తర్వాత ఈ శిష్యులు చేస్తున్న అద్భుత కార్యములు ఆ నోట ఈ నోట చేరి ప్రభువు యొక్క గొప్పతనము హేరోదు దాకా చేరింది. హేరోదు యాంటిఫస్ అంటారు. హేరోదు యాంటిఫస్ దగ్గరికి వచ్చి చేరింది. ఈయన ప్రసిద్ధుడైన విషయం హేరోదు విని, ఇతడు బాప్తీసమిచ్చి యోహానే తిరిగి లేచి ఉన్నాడు అని ఒక విషయాన్ని అక్కడ ప్రస్తావన చేస్తాడు. అయితే పక్కనున్న వాళ్ళు కాదు, ఈయన ఏలియా అని, లేదు ప్రవక్తలలో ఒకడని చెప్తున్నా హేరోదు మాత్రం కాదు నేను తల కొట్టించిన బాప్తీసమిచ్చి యోహాను ఇతడే అని చెప్పాడు. అసలు కొద్దిగా చరిత్రలోకి వెళ్తే, ఈ హేరోదు బాప్తీసమిచ్చి యోహాను యొక్క తల నరికించి వేస్తాడు. అది రేపు మనం చూద్దాం. ప్రస్తుతం దాని వెనక ఉన్న చరిత్రను కానీ గమనించుకుంటే, బాప్తీసమిచ్చి యోహానుని ఈ హేరోదు చెరసాల్లో వేసి బంధిస్తాడు. ఎందుకు బంధిస్తాడు అని అంటే, హేరోదు చేస్తున్న తప్పును బాప్తీసమిచ్చి యోహాను ఖండించటాన్ని మనం చూస్తాం. హేరోదు చేసిన తప్పు ఏంటి అని అంటే, తన తమ్ముడైన ఫిలిప్పు అనే ఒక ఆయన ఉన్నాడు, అతని భార్య అయిన హేరోదియాను భార్యగా చేసుకుంటాడు. ఇక్కడ కొద్దిగా చరిత్రను గమనించుకుంటే, ఈ హేరోదికి మేనకోడలైద్ది. ఎలాగంటే, హేరోదియా తండ్రి పేరు అరిస్టోబులస్. ఈ అరిస్టోబులస్ అనేవారు హేరోదికి అన్న వరుస. అంటే తండ్రికి 2 భార్యలు, ఆ భార్యల్లో ఒక భార్య తమ్ముడు, భార్య కొడుకు. అట్లాగా అతని కూతురు హేరోదియా. ఈ హేరోదియాకు తన ఇంకొక తమ్ముడితో పెళ్ళైద్ది. అంటే అతనికి కూడా, ఈ ఫిలిప్ అనేవాడికి కూడా హేరోదియా మేనకోడలైద్ది.
సో ఈమెను మనోడు హేరోదు ఫిలిప్ దగ్గర నుంచి తీసేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఈ హేరోదికి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది. అతగాడు ఎవరు అని అంటే నబేతియా అరేబియా అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న అరేటస్ అనే ఒక రాజు యొక్క కూతురు. ఏమను అనవసరంగానే కాదు కానీ హేరోది అమ్మాయిలో పడి ఆమెకు డివోర్స్ ఇచ్చేస్తాడు. డివోర్స్ కూడా ఎవడో వదిలించేస్తాడు. దీన్ని చూసి కోపగించుకున్న వాళ్ళ మామ యుద్ధానికి వస్తాడు. కానీ రోమా ప్రభుత్వము అడ్డుకోవటంతో అతగాడు ఏం చేయలేకపోతాడు. అయితే ఈ విషయము బాప్తిసం ఇచ్చి యోహానుకు తెలిసి హేరోదు పనులను పదే ఖండిస్తూ ఉంటాడు. అది తెలిసిన హేరోదు బాప్తిసం ఇచ్చి యోహాను తీసుకొచ్చి చెరసాలలో వేయిస్తాడు. చంపాలనుకుంటాడు, చంపలేడు. హేరోదియా కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను నీతిమంతుడు అన్న భయం హేరోదుకు ఉండటం వలన కేవలం బంధించే ఉంచుతాడు తప్ప చంపించే ప్రయత్నం చేయడు. ఆఖరికి చంపుతాడు అనుకోండి, అది ఎలా అన్నది రేపు చూడొచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ చంపించిన యోహానే మళ్ళీ లేచి ఇట్లాంటి కార్యాలు చేయిస్తున్నాడు అన్నది ఆ హేరోదు యొక్క విశ్వాసం. అంటే యేసు ప్రభువారిగా స్వీకరించలేకపోతున్నాడు. తనకున్న భయాలు ఎంతగా ఉన్నాయంటే, తాను చేసిన తప్పు తనను ఎంతగా వెంటాడిందంటే, యేసయ్యను బాప్తిసం ఇచ్చి తాను తప్పు చేసి చంపిన బాప్తిసం ఇచ్చి యోహాను తిరిగి లేచాడు అని నమ్మేంత భయంలో హేరోదు ఉన్నాడు. అలాగే ఈ కొంతమంది మిగతా వాళ్ళేమో ఆయన్ని ఏలియా అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే ఏలియా ఎలీషాలే అద్భుతాలు చేశారు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలుగా. ఇంకొంతమంది ప్రవక్తలు అనుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ యేసు ప్రభు వారిని ఇద్దరూ గుర్తించాల. అది సమస్య, అది విషయం ఇక్కడ. ఒక ఆయనేమో భయంతో ఆయన్ని ఇంకొక ఆయన అనుకుంటున్నారు. ఇంకొకళ్ళేమో తమకున్న మిడిమిడి జ్ఞానంతో యేసుని చూడలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ దే మిస్డ్ క్రైస్ట్. వారు క్రీస్తుని మిస్ అయ్యారు. దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పునినామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.